హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అసలు మార్కెట్ డైలీ అప్కి వెళ్తుంది కదా. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో ఒక బెస్ట్ అంటే బెస్ట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఈ సెట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిగ్నల్స్ని అదే జనరేట్ చేస్తుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీకు ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ నేమ్ అకౌంట్ మీద ఇక్కడ ఒకసారి ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సైడ్కి ప్రైజెస్ అయితే చూపిస్తాయి కదా. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు అసలు ఇవన్నీ ఏవి ఉండవు. ఇక ఇక్కడ సింబల్స్ నేము, సింబల్స్ ప్రైజ్, ప్రీవియస్ డే క్లోజ్, ఇవన్నీ మీకు అసలు క్లోజింగ్లో ఉంటాయి అన్నమాట. సో మీకు ఇవి ఏవి కనిపించవు అనమాట. వీటి వల్ల మీకు ఏమవుతుందంటే మీకు అసలు మీకు ట్రేడింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఒక చిన్న సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. నేనైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇప్పుడు మీరు ఇలా మీకైతే నార్మల్గా అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ డే అండ్ వీక్ ఆఫ్ లేబుల్స్ ఉంటాయి కదా, ఇవి ఆన్ పెట్టుకొని ఇక్కడ 24 అవర్స్ అయితే టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోండి క్లియర్గా. ఇంకా ఇది లాక్ ప్రీవియస్ బార్ రేషియో అనేది ఉంది కదా, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రేషియో అనేది మీరు లాక్ చేసుకున్నారనుకోండి, అసలు ప్రీవియస్గా ఎక్కడ క్లోజ్ అయిందో మనకి జాంగ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ క్లోజెస్ అనేది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే మెయిన్గా, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి, ఈ సింబల్ నేమ్ అయితే ఇది నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీ అనేది తెలుస్తుంది. అది అవసరం లేదు మనకి. కాకపోతే ఇక్కడ ఇది లేటెస్ట్ ప్రైస్ ఒక్కటి ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ వాల్యూ యాక్షన్ అని ఉంది చూడు, ఇది ప్రైస్ అండ్ ప్రిఫరెన్స్ వాల్యుబుల్లో పెట్టుకోవాలి. ఇది ఏంటంటే పర్సంటేజ్ని చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ మైనస్లో ఉందా ప్లస్లో ఉందా అనేది క్లియర్ అయితే చూపిస్తుంది. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు సింబల్ ప్రీవియస్ డే క్లోజ్ అనేది ఇది కూడా మనం కంపల్సరీ ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయిందో మనకి తెలియాలి. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు 47,438 దగ్గర చూడండి. ఇక్కడ మీకైతే కొద్దిగా మో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి 47,438 దగ్గర. ఇక్కడ చూడండి, ఇది క్లోజ్ చేస్తే అక్కడ చూపించదు. ఇది మనకి ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది, ఈ రోజు ఎక్కడ రన్ అవుతుంది అనేది తెలియడం కోసం ఇది కంపల్సరీ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ అయితే ఇదైతేనేమో స్టాక్లో అయితే చూపిస్తుంది, ఇక్కడైతే చూపించదు. ఇదైతే పెట్టుకోండి, ఆన్ చేసుకోండి, మీకు స్టాక్లలో చూపిస్తాను. ఇంకా మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకి హై అండ్ లో ప్రైజెస్ అయితే కావాలి. ఈ డే హై ఎంత డే లో ఎంత అనేది మనకి ఆటోమేటిక్గా తెలియాలి కాబట్టి ఇదైతే మనకి కంపల్సరీ కావాలి. ఇది నో ఓవర్లాపింగ్ కూడా ఆన్ చేసుకుంటే మనకి మార్కెట్ టు మార్కెట్, మినిట్ టు మినిట్ అనేది మనకైతే కంపల్సరీ అయితే చూపిస్తుంది. మనకి కావాల్సిన మెయిన్ అయితే అవే అనమాట. ఈ రెండు కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవి నథింగ్, ఇవి ఏం లేవు. ప్లస్ బటన్, ఇది అదే ఇది బార్ బటన్. కాకపోతే ఇవి పెద్ద అవసరం ఏమి ఉండదు ఆ బార్ బటన్తో. ఇవైతే కంపల్సరీ ఈ సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు మీకు క్లియర్ చార్ట్ చూసిన వెంటనే ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు ఇక్కడ ఒక లైన్ పెట్టుకొని సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ప్రీవియస్ డే క్లోజ్ ఇది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఒక లైన్ అయితే ఇక్కడ సింపుల్గా అయితే గీసేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైను, ఇప్పుడు డే హై దగ్గర ఒక లైను, ఓకేనా. సారీ, ఇక్కడ డే దగ్గర మళ్ళీ అదే విధంగా డే లో ఇక్కడ ఉందో కూడా మనకి క్లియర్ అయితే తెలుస్తుంది. కాబట్టి డే లో దగ్గర ఒకటి ఇక్కడ చూడండి, లో వచ్చేసి ఇక్కడ ఉంది. డే లో వచ్చేసి లో 47,237 దగ్గర ఇక్కడ మనం ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్న టైంలో ఇలా మీరు ఈ లెవెల్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఆర్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నా సరే ఈ లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరైతే ట్రేడ్ చేసుకుంటూ ఇమీడియట్లీగా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి మీకు సీక్రెట్ అయితే చెప్తాను చూడండి. అది ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదన్నా ఒక ఇండికేటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి, ఏదన్నా ఒకటి ఇండికేటర్ సంథింగ్ యాడ్ చేసుకుంటే ఆ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ప్రో ట్రేడింగ్ ఆర్ట్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల మనకి చూడండి, ఓవరాల్గా మనం 79 టైమ్స్ ట్రేడ్ వస్తే మనకి
ఆల్మోస్ట్ ఈరోజైతే మనకి లాస్ అయితే వచ్చింది. ఈ స్ట్రాటజీ వాడడం వల్ల ఇది సిగ్నల్స్ ఇస్తే, ఈ సిగ్నల్‌ని మనం ఫాలో కావడం వల్ల మనకి నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ ఈరోజైతే లాస్ వచ్చింది. టోటల్‌గా 79 ట్రేడ్స్ అయితే మనకి పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ 43% అయితే మనకైతే ప్రాఫిట్‌లో ఉన్నామనమాట. ఇందులో ఇలా మీరు ట్రైన్‌ని సెటప్ చేసుకున్న తర్వాత ఓకేనా? క్లియర్‌గా చూడండి. ఈ ఈ సెటప్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుందని మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇదే సెటప్‌తో ఏదన్నా ఒక స్టాక్‌లో చూస్తున్నాను చూడండి ఇప్పుడు. ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్‌లో ఇదే స్ట్రాటజీని మనం ఉపయోగించాము అనుకోండి. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఓవర్‌వ్యూ దగ్గర మనకి ఏమేమి కనిపిస్తాయో తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఈ స్ట్రాటజీ వాడడం వల్ల మనకి నిన్నైతే మనకి 129 రూపీస్ లాస్ అయితే వచ్చింది ఇందులో రిలయన్స్‌లో. అదేవిధంగా మనం ఇదే స్ట్రాటజీని బ్యాంక్ నిఫ్టీలో గనక యూజ్ చేసి ఉంటే గనక మనకి 160 టైమ్స్ అయితే మనకైతే ఇది ఆల్మోస్ట్ టోటల్‌గా క్లోజెస్ అయితే మనకైతే 43% అయితే ఓవరాల్‌గా అయితే 43% ప్రాఫిట్‌లోనే ఉన్నాం. కాకపోతే నిన్న డే వైస్‌గా చూసుకున్నప్పుడు లాస్‌లో ఉంది. మనకది ఇన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఒక్కసారి ఆగండి మళ్ళీ చెప్తాను క్లియర్‌గా. ఇక్కడ చూడండి ఇది నిన్న నెట్ ప్రాఫిట్ వచ్చేసి నిన్నైతే ఈ స్ట్రాటజీ వల్ల హ్మ్, 793 రూపీస్ అయితే ప్రాఫిట్‌లో ఉన్నాము. ఇది టోటల్‌గా వచ్చేసి మనకి 191 సిగ్నల్స్ ఇస్తే మనకి 50% ఆఫ్ ద టైమ్స్ మనం టోటల్‌గా ప్రాఫిట్‌లోనే ఉన్నామనమాట. ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫ్యాక్టర్‌లో కూడా మనకి ప్రాఫిటే చూపిస్తుంది. మ్యాక్స్ డ్రా డౌన్ వచ్చేసి ఇది మనకి డ్రా డౌన్ అనేది లాస్‌లోనే చూపిస్తుంది ఎప్పుడైనా. దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా మీరు చూడాల్సింది ఈ 3 నెట్ ప్రాఫిట్, టోటల్ క్లోజ్ ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయని, ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎంతుందనేది ఇక్కడ తీసుకోవాలి. సో, ఈ స్ట్రాటజీని ఉపయోగించి మీరు ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకున్నా కానీ మీకు 50% ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకున్నా గానీ మీకు ప్రాఫిట్‌లోనే ఉంది అనేది ఇది అన్నమాట. ఇది క్లియర్ అయితే చెప్తుంది. ఇది మీకు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కంపల్సరీ అయితే అందరూ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. ఈ ఇండికేటర్‌ని ఇది కింద ఇక్కడ చూపిస్తుంది గదా! ఈ స్ట్రాటజీని దీన్ని కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇందులో ఏమైనా సెట్టింగ్ చేంజ్ చేసుకొని కూడా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా ఇప్పుడు మీకు 0.4లో ఇది వర్కౌట్ కాకపోయిందనుకోండి. ఇక్కడ మీరు 1 పెట్టుకొని చూడండి. 1లో అయితే మీకు ఎన్ని సార్లు ఇచ్చింది. ఇది చూడండి 1లో అయితే 54 టైమ్సే ఇచ్చింది. ఇక్కడ ఓపెన్ రేంజ్ వచ్చేసి 1 పెట్టుకున్నప్పుడు మనకి నెట్ ఇంత ప్రాఫిట్ ఉంది. టోటల్‌గా చూస్తే ప్రాఫిట్ ఎంతుందో ఇలా మీకు నచ్చినట్టు మీరు స్ట్రాటజీని అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్ అంటే క్లియర్ అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఆహ్, అది యూట్యూబ్‌లో కామెంట్స్ కింద పెట్టండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అదేవిధంగా ఎవరికైనా పెయిడ్ కాల్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే గనక మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటాయి. పెయిడ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. హావ్ ఎ నైస్ డే.